పవన్ కళ్యాణ్ దూకుడుకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. నేను చేస్తాను, నేను ఏదైనా చేస్తాను, నేను మాత్రమే చేస్తాను అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న జనసేనాని ఇప్పుడు ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి పనిని ఆచితూచి అడుగులు వేస్తుంటే పవన్ మాత్రం వేరే స్పీడ్లో దూసుకుపోవాలని చూస్తున్నారు. సీజ్ ది షిప్ లాంటి స్టేట్మెంట్స్ బూమరాంగ్ అయినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం వెనుకంజ వేయకుండా తనదైన ధోరణిలో ముందుకు సాగుతున్నారు. 2019లో ఘోర పరాజయం పాలైన పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలను వదులుకునేందుకు ఇష్టపడలేదు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఒంటరిగా పోటీ చేస్తే పుట్టగతులుండవని తెలుసుకుని టీడీపీ, బీజేపీతో జతకట్టారు. పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో గెలవడం ఏపీ ప్రజలు తమకిచ్చిన వరంగా పవన్ చెబుతారు. గెలిచి డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి జనసేనాని స్టైల్ మార్చారు. డిప్యూటీ సీఎంగా తానొక్కడే ఉండాలని షరతు పెట్టి మరీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ అప్పటినుంచి డామినేషన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట సందర్భంగా 6 చనిపోయిన దుర్ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనలో ఉండగానే పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్లారు. పవన్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శిస్తున్నప్పుడు మాజీ సీఎం జగన్ రెడ్డి అక్కడికి వస్తే జనసేనాని వెళ్లిపోయే వరకు ఆయన్ను ఆపారు. అధికారులు పవన్కిస్తున్న ప్రాధాన్యానికి అది నిదర్శనంగా చెప్పుకోవాలి. టీటీడీ చైర్మన్, ఈవో కలిసి బాధితుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. తాను క్షమాపణ చెప్పినప్పుడు వాళ్లు చెప్తే తప్పేమిటని ప్రశ్నించారు. బాధితుల ఇంటికి వెళ్లి అధికారులు క్షమాపణ చెప్పి సాయమిచ్చి రావాలని ఆయన సూచించారు. 6 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే, తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికాంగయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నారు. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని, కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలిందని. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఈవో కానీ, ఈవో వెంకయ్య చౌదరి గారు కానీ, ఈవో శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. పవన్ డిమాండ్కు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తొలుత వ్యతిరేకత వ్యక్తం చేసిన తర్వాత పత్రికాముఖంగా సారీ చెప్పడం పవన్ పవర్కు నిదర్శనమని చెప్పుకోక తప్పదు. ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరపున క్షమాపణలు చెప్తున్నాం. తొక్కిసలాట ఘటనపై పవన్ తీసుకున్న స్టాండ్ టీడీపీకి తీవ్ర అసౌకర్యాన్ని కలిగించినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. విజయవాడలో 35వ పుస్తక మహోత్సవం విషయంలోనూ పవన్ దూకుడు ప్రభుత్వాన్ని కాస్త ఇరకాటంలో పెట్టినట్లేనని భావించారు. నిర్వాహకులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకున్నారు. విశాలమైన ఆ ప్రదేశంలో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ఎన్ని రోజులైనా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఇక గడువుకు 2 రోజుల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి పరిస్థితి వివరిస్తే ఇందిరాగాంధీ స్టేడియంలోనే ఏర్పాటు చేసుకోవాలని, ఏమైనా సమస్యలు వస్తే తాను మాట్లాడతానని హామీ ఇచ్చారు. దాంతో పుస్తక ప్రదర్శన ఏర్పాటు కావడం, ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరు కావడం జరిగిపోయాయి. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా పవన్ నిర్ణయం పుస్తక ప్రదర్శన నిర్వాహకులకు ప్రయోజనకరమైంది. ఇది పవన్ ప్రతిష్టను మరింతగా పెంచింది. కాకపోతే పవన్ కళ్యాణ్ సొంత నిర్ణయాలు కూటమి ప్రభుత్వంలో మేజర్ పార్ట్నర్కు మాత్రం కాస్త ఇబ్బందికరమే అవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.